ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. ఆ రోజు ఊరంతా హడావిడిగా ఉంది. రాజమ్మ చెప్తుంది, అమెరికా నుంచి నా కొడుకు కోడలు వస్తున్నారు అని. మీరు కూడా ఉండండి, వాళ్ళని చూద్దురు గాని అని అంటుంది. అంటూ ఉండగానే ఇంటి ముందు కారు ఆగుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కారు దిగిన కోడలు జెన్నీ చుట్టూ ఉన్న దుమ్ము గడ్డి చూసి ముఖం చిట్లిస్తుంది. అప్పుడు జెన్నీ అంటాది, ఇక్కడంతా చాలా డర్టీగా ఉంది, నా వైట్ షూస్ అన్నీ పాడైపోతున్నాయి అని అంటాది. అప్పుడు రాజమ్మ, ఈ మట్టిని చూసి మురికి అనకు తల్లి, ఇదే మనకి అన్నం పెట్టే మట్టి, ముందు నువ్వు లోపలికి రా అని చెప్పి రాజమ్మ ఎర్ర నీళ్లతో నిలబడి ఉంటుంది. రా తల్లి, మహాలక్ష్మిలా నా ఇంట్లో అడుగుపెట్టు, నీ రాకతో మా ఇల్లు కలకల్లాడిపోవాలి, ఇదిగో ఈ దిష్టి తీసి లోపలికి వెళ్ళమ్మా అని అంటాది. అప్పుడు జెన్నీ అంటా, ఓ మై గాడ్ మామ్, వాట్ ఈస్ దిస్ రెడ్ వాటర్, ఇట్స్ లుకింగ్ సో స్కారీ అని అంటాది. అప్పుడు రాజమ్మ అంటది, అయ్యో పిచ్చి తల్లి, ఇది ఎర్రనీళ్ళు కాదు, నీకు తగిలిన కళ్ళు పోవడానికి దిష్టి తీస్తున్నాను అంతే అని చెప్తాది. లోపలికి వెళ్ళాక అందరూ భోజనానికి కూర్చుంటారు. కింద అరిటాకులు వేసి ఉంటాయి. కోడలు కింద కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు జెన్నీ అంటది, మామ్, సీరియస్గా మీరు కింద కూర్చొని తింటారా, ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్ అని అంటుంది. అప్పుడు రాజమ్మ అంటుంది, ఈరోజు మీరు వస్తున్నారని ఊరి జనాలందరికీ భోజనాలు పెడుతున్నాం తల్లి, అందుకే ఈ రోజుకి మాతో పాటు తిను అని అంటుంది. అప్పుడు జెన్నీ అంటుంది, మామ్, వేర్ ద స్పూన్స్, నేను చేత్తో తినలేను, మై నెయిల్స్ విల్ గెట్ స్పాయిల్డ్ అని అంటుంది. అప్పుడు రాజమ్మ అంటుంది, చూడు తల్లి, 5,000తో అన్నం కలిపి నోట్లో పెట్టుకుంటే ఆ తృప్తే వేరు, ఆ స్పూన్తో తింటే కడుపు నిండుతుందేమో కానీ మనసు నిండదు, ఒక్క ముద్ద తిని చూడు, నీ విదేశీ బర్గర్లన్నీ మర్చిపోతావు అని తనే ప్రేమగా కోడలికి తినిపిస్తుంది. జెన్నీ ఒక ముద్ద తిని, అమ్మా, టూ స్పైసీ, వాటర్, మీరు ఇంత కారం ఎలా తింటారు అని అంటుంది. అప్పుడు రాజమ్మ నవ్వుతూ, ఇప్పుడు ఇలాగే అంటావు, తర్వాత నువ్వే కావాలని అంటావు అని అంటుంది. పాపం జెన్నీ కారం తట్టుకోలేక నీళ్లు తాగుతుంది. ఆ రోజంతా తనకు ఒంట్లో బాగోదు. రాత్రికి జ్వరం వస్తుంది. ఆ ఊర్లో ఆసుపత్రికి వెళ్ళాలంటే చాలా దూరం. కొడుకు రాజమ్మతో అంటాడు, ఏటి అమ్మ, ఇన్నాళ్ళకు వస్తే జెన్నీకి ఇలా అయిందేంటి అని అంటాడు. భయపడుకురా, ఈ వేపాకు పసుపు మిరియాల కషాయం తాగిస్తే జ్వరం తగ్గిపోతుంది అని చెప్పి కోడలితో అంటుంది. భయపడకు తల్లి, ఈ వేపాకు పసుపు మిరియాల కషాయం తాగు, నీ జ్వరం చిటికలో మాయమవుతుంది అని అంటుంది. కొంచెం కొంచెం కోడలికి తాగిస్తుంది. అప్పుడు రాజమ్మ కొడుకుతో, నువ్వు వెళ్ళి పడుకో, కోడల్ని నేను చూసుకుంటాను అని చెప్పి రాత్రంతా కోడల దగ్గరే ఉంటుంది. మధ్యరాత్రిలో జెన్నీకి తెలివి వచ్చి చూస్తుంది. రాజమ్మ తన పక్కనే కుర్చీలో పడుకోవడం చూసి ఆశ్చర్యపోతుంది. మామ్, మీరు మా మామ్లాగే నన్ను ఎంతో కేరింగ్గా చూసుకుంటున్నారు అని మనసులో అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం రాజమ్మతో జెన్నీ ఇలా అంటుంది, సారీ మామ్, మీ సంప్రదాయాల వెనుక ఇంత సైన్స్, ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు, మీరే నా రియల్ సూపర్ స్టార్ అని రాజమ్మని హత్తుకుంటుంది. అప్పుడు రాజమ్మ అంటుంది, నా కొడుకు నిన్ను ఎందుకు ఇష్టపడ్డాడో, సంస్కృతి అంటే వేషధారణ కాదు, మనసులో ఉండే సంస్కారం తల్లి, అది నీకు ఉందని ఈరోజు నిరూపించావు అని ప్రేమగా కోడల్ని దగ్గరికి తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. రేపు మరొక కథలో మళ్ళీ కలుద్దాం.